బ్రేకింగ్ న్యూస్ గచ్చిబౌలిలోని సిద్దికీ నగర్ లో ఒరిగిన 4 అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. హైడ్రాలిక్ యంత్రాలతో కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యంత్రాలను అక్కడికి తీసుకొచ్చారు. ఒరిగిన భవనం చుట్టూ స్థానికులను హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించారు. ఏ క్షణానైనా ఆ భవనాన్ని కూల్చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దికీ నగర్ లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన భవనం మంగళవారం రాత్రి ఒక పక్కకు ఒరగడం భయాందోళన సృష్టించింది. 3 రోజుల క్రితం ఆ భవనం వెనుక ఓ కొత్త భవనం నిర్మాణ పనులు మొదలయ్యాయి. దాని ప్రభావంతో మంగళవారం రాత్రి 8:30 సమయంలో ఆ భవనం ఒక్కసారిగా గుంతల వైపునకు ఒరిగింది. ఇక అందులోని దాదాపు 30 మంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో 3వ అంతస్తులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పక్కనే మరో నిర్మాణానికి గుంతలు తవ్వడంతోనే తమ భవనం పక్కకు ఒరిగిందని యజమాని స్వప్న అన్నారు. 2 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించామని చెప్పారు. మంగళవారం రాత్రి పక్కకి ఒరగడంతో అందులోని అందరూ ఖాళీ చేశామని చెప్పారు. మరోవైపు ఈ భవనం చుట్టుపక్కల భవనాలు ప్రజలను సైతం అధికారులు ఖాళీ చేయించారు. ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కేవలం 60 గజాల స్థలంలో 4 అంతస్తుల భవనం నిర్మించగా దాని పక్కనే మరో వ్యక్తి 200 గజాల స్థలంలో భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు గుంతలు తవ్వడంతో మొత్తం భవనాలకు ప్రమాదకరంగా మారింది. గచ్చిబౌలిలోని సిద్దికీ నగర్ లో ఒరిగిన 4 అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. హైడ్రాలిక్ యంత్రాలతో కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యంత్రాలను అక్కడికి తీసుకువచ్చారు. ఒరిగిన భవనం చుట్టూ స్థానికులను హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించారు. ఏ క్షణానైనా ఆ భవనాన్ని కూల్చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీసుకోలే సిద్దికీ నగర్ లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన భవనం మంగళవారం రాత్రి ఒక పక్కకు ఒరగడం భయాందోళన సృష్టించింది. 3 రోజుల క్రితం ఆ భవనం వెనుక ఓ కొత్త భవనం నిర్మాణ పనులు మొదలయ్యాయి. దాని ప్రభావంతో మంగళవారం రాత్రి 8:30 సమయంలో ఆ భవనం ఒక్కసారిగా గుంతల వైపునకు ఒరిగింది. అందులోని దాదాపు 30 మంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో 3వ అంతస్తులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పక్కనే మరో నిర్మాణానికి గుంతలు తవ్వడంతోనే తమ భవనం పక్కకు ఒరిగిందని యజమాని స్వప్న అన్నారు. 2 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించామని చెప్పారు. మంగళవారం రాత్రి పక్కకి ఒరగడంతో అందులోని అందరం ఖాళీ చేశామని చెప్పారు. మరోవైపు ఈ భవనం చుట్టుపక్కల భవనాల ప్రజలను సైతం అధికారులు ఖాళీ చేయించారు. ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కేవలం 60 గజాల స్థలంలో 4 అంతస్తుల భవనం నిర్మించగా దాని పక్కనే మరో వ్యక్తి 200 గజాల స్థలంలో భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు గుంతలు తవ్వడంతో మొత్తం భవనాలకు ప్రమాదకరంగా మారింది. ये दोनों लोग